నర్సరావుపేటలో క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం పాల్గొన్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మల. నాయకత్వం బలంగా ఉన్న చోట ఖచ్చితంగా పోటీ చేస్తాం. అప్పటి ఫార్ములా ఇప్పుడు వర్తించదన్న మంత్రి నాదెండ్ల. అమరావతిలో జగన్ పర్యటనకు సన్నాహాలు. వచ్చే వారం ఉండవల్లికి వచ్చే ఛాన్స్. ఉన్నత విద్య స్కిల్ డెవలప్మెంట్ పై మంత్రి లోకేష్ సమీక్ష. అధ్యాపక పోస్టుల భర్తీ పారదర్శకంగా జరగాలని ఆదేశం. అమరావతిలో టీడీపీ పార్లమెంటరీ కమిటీ భేటీ. ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. విజయవాడ తూర్పులో 14 కోట్ల అభివృద్ధి పనులు. విజయవాడకు మహర్దశ వచ్చిందన్న కేసినేని చిన్ని. ఏపీలోని పలు జిల్లాల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు. ర్యాపిడ్ టెస్టులకి కీలక ఆదేశాలు ఇచ్చిన రాష్ట్ర సర్కార్. తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం గాలి కొదిలేసింది. కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆగ్రహం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ముగిసిన కేబినెట్ భేటీ. మూసీ మెట్రో సెకండ్ ఫేజ్ తదితర అంశాలపై చర్చ. హెల్త్ స్కీమ్ పోర్టల్ ప్రారంభించిన బట్టి. ఉద్యోగులకు హెల్త్ కార్డులు అందించిన డిప్యూటీ సీఎం. బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు హైకోర్టు అనుమతి. రేపు సరూర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సభ. మనవడికి పూరీలు చేయడం కాదు, పాలన చేయడం నేర్చుకో. విద్యాశాఖపై సీఎంకి అవగాహన లేదని ఎంపీ అరవింద్ ఫైర్. వేములవాడలో బోనాల సందడి. పాల్గొన్న ప్రభుత్వ విప్. తెలంగాణ సంస్కృతికి బోనాలు ప్రతీకలన్న ఆది శ్రీనివాస్. మీనాక్షి నటరాజన్తో జగ్గారెడ్డి భేటీ. తుంగుర్తి ఫ్లెక్సీ వివాదంపై ఇరువురి మధ్య చర్చ. సూర్యాపేట బండారామారంలో హెడ్ మాస్టర్ సస్పెన్షన్. టీచర్ల వివాదంతో స్టూడెంట్స్ కి టీసీలు ఇచ్చిన వైనం. కుకట్పల్లి ముత్తూట్ ఫిన్కార్ప్ లో భారీ మోసం. వడ్డీ ఆశ చూపి ఖాతాదారులకు ప్రియాంకరెడ్డి టోకరా. హార్మోస్ లో ఉద్రిక్త పరిస్థితులున్నాయి. ప్రత్యామ్నాయ ఇంధనాలపై ఫోకస్ చేశామన్న మోదీ. రెండో రోజు వైభవంగా పూరి జగన్నాథ రథయాత్ర. జై జగన్నాథ్ అంటూ లక్షలాది భక్తుల జయధ్వానాలు. ఈ నెల 23న అయోధ్యలో సాధు సంతుల సమావేశం. 300 మందికి పైగా సాధు సంతులు హాజరయ్యే అవకాశం. సర్పై అభ్యంతరాల వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఓటర్ జాబితాలో తొలగిస్తే పౌరసత్వం పోదని స్పష్టం. కొనసాగుతున్న సోనం వాంగ్చుక్ ఆమరణ దీక్ష. అవసరమైతే ఆత్మగానైనా తిరిగొస్తానని వ్యాఖ్య. నింగిలోకి ప్రధాని వందే మాతరం సందేశం. స్కై రూట్ విక్రమ్ 1లో మోదీ పోస్ట్ కార్డ్. భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్స్. నిఫ్టీ 261, సెన్సెక్స్ 946 పాయింట్ల లాభం. యాండీ బర్న్హమ్కే బ్రిటన్ ప్రధాని పగ్గాలు. లేబర్ పార్టీ పక్ష నేతగా ఎన్నిక. వచ్చే వారం బాధ్యతలు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం. ఇరాన్, అమెరికా మధ్య పరస్పరం భీకర దాడులు.